చదువుల తల్లి నివేదితకు ఉన్నత విద్యను అభ్యసించాలి అనే ఆరాటం. పేదరికం కావడంతో కార్పొరేట్ స్కూల్కు వెళ్లి చదువుకోలేని సిచ్యువేషన్. తన కన్న బిడ్డకు విద్యాబుద్ధులు చెప్పి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఎన్నో కలలు కన్నారు తల్లిదండ్రులు. ఏం చేస్తాం, వాళ్ళొకటనుకుంటే విధి మరో విధంగా విక్రించింది. ఆదోరులోని కేజీబీవీలోని సీటు సాధించిన సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. హెల్త్ ప్రాబ్లంతో చదువుకి దూరమై ఇంటికి తిరిగి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన సొంతూరుకు దగ్గరలోని ఎమ్మిగనూరు కేజీబీవీలో సీటు ఇవ్వాలని కోరుతుంది. మరి అధికారులు కరుణిస్తారా లేక హ్యాండ్ ఇచ్చి తప్పించుకుంటారా అనేది సస్పెన్షన్లో నెలకొంది. ఇదిగో ఇక్కడ పత్తి చేనులో పత్తి ఏరుతున్న చదువుల సరస్వతి పేరు నివేదిత. అక్షరమే ఆయుధంగా మారుతుందని, చదువే జీవితాన్ని మారుస్తుందని తెలుసు. కానీ చదువుకోవడానికి మాత్రం అవకాశం లేదు. వచ్చిన ఛాన్సును వదులుకోవాల్సి వచ్చింది. ఆదోని కేజీబీవీ హాస్టల్లో 6వ తరగతిలో చేరింది. కొన్నాళ్లు బాగానే ఉంది. కానీ అక్కడ వాటర్ పడకపోవడంతో చర్మ సంబంధిత సమస్యలు వచ్చాయి. డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించినా నయం కాలేదు. ఏం చెయ్యాలో తెలియక సొంతూరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సొగనూరుకు తిరిగి వచ్చింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కానీ చదువుపై మక్కువ మాత్రం అలాగే ఉంది. ఎవరైనా అధికారులు కరుణించి ఎమ్మిగనూరు కేజీవీలో సీటు ఇప్పిస్తే చదువుకుంటారని చెబుతోంది. నివేదిత తల్లిదండ్రులు కూడా నిరుపేదలే. రెక్కాడితే గాని డొక్కాడని జీవితం వాళ్లది. కూతురుని కార్పొరేట్ స్కూల్లో చదివించే స్తోమత లేదు. కానీ ఉన్నత చదువులు చదివించాలనే ఆశ మాత్రం ఉంది. ఆదోని కేజీబీవీలో ఉన్న టైంలో చర్మ వ్యాధితో బాధపడుతున్న నివేదిత కష్టాన్ని కళ్లారా చూశారు డీఈఓ. వైద్యుల సూచన మేరకు ఎమ్మిగనూరు కేజీబీవీకి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారి నివేదితకు సీటు కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఆమె చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఎమ్మిగనూరు కేజీబీవీలో సీటు ఇవ్వాలంటూ డీఈఓ ఆదేశాలు జారీ చేసినా అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదని నివేదిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు చదువుకోవాలనే తపన ఉన్నా సీటు కేటాయించకపోవడంతో కూలి పనులకు వెళ్తోందని చెప్పారు. అవకాశం కల్పిస్తే తన బిడ్డను చదివించుకుంటా, లేకపోతే కూలి పనికే వెళ్లాల్సి వస్తుందని వాపోయాడు నివేదిత తండ్రి. కర్నూలు డీఈఓ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఉంది నా పరిస్థితి పాపది అని అడిగితే ఆయన రెఫర్ చేసినాడు. చేర్పించుకునండి, ఎమ్మిగనూరు కేజీబీవీలో చేర్పించుకునండి అని లెటర్ కూడా సైన్ పెట్టి ఇచ్చినాడు. ఆయన డిఓ మేడం గారు అనుమతించకపోవడంతో ఆ పాప చదువు ఇట్లే మధ్యలోనే ఆగిపోతూ ఉంది. ఆ పాపను ఏం చేయాలో తప్పక మేము కూలి పనులకు పత్తిరడానికి వివిధ పనులకు తీసుకెళ్తున్నాము. ఆ పాప చదువుకుంటాను అన్నప్పటికీ మేము అధికారులని పోయి అడిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. జీసీడీఓ మేడం నేను చెప్పితే తప్ప ఎవరు ఎందుకు ఇస్తారు మీరు చీటు అనే విధంగా మాట్లాడుతుంది ఆమె. మా మీద ఆ పాప మీద దయ ఉంచి సార్ ఆ పాపకు చీటు ఇస్తే ఆ పాప చదువుకోవడానికి ముందుకు వెళ్తుంది అని మా యొక్క మనవి. లేదు సార్, ఉద్దేశపూర్వకంగా అయితే పంపించడం లేదు. ఆ పాప ఇంకా ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి కూలికి పోతేనన్నా ఏదో మాకు ఇంత జరుగుతుంది కదా అనే విధంగా మేము పంపిస్తున్నాము. ఏ అధికారి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు సీటు ఇస్తే కేజీబీవీలో ఎమ్మిగనూరులో సీటు ఇస్తే మా పాపను చదివించడానికి మేము ముందుగా ఉన్నాము. ఆ పాప కూడా చదువుకుంటాను అంటుంది. ఏమంటే మాకు అధికారులు ఎవరు ముందుకు రాక ఆ పాప డైలీ కూలికి పోతూ ఉన్నది. మా మీద దయ ఉంచి మాకు చీటు ఇప్పిస్తే ఆ పాపను కేజీబీవీలో చదివిస్తామని మా యొక్క మనవి సార్. తనకు చదువు అంటే చాలా ఇష్టమని చెబుతుంది నివేదిత. ఎమ్మిగనూరులో కేజీబీవీలో సీటు ఇప్పిస్తే చదువుకుంటానని, తన కష్టాన్ని అర్థం చేసుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే కూలి పనులు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. సీటు ఇస్తే చదువుకుంటా సార్, కూలి పని చేయడం ఇష్టం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది నివేదిత. సోగనూరు
నేను చదువు 6th క్లాస్. నేను ఆదంలో కేజీబీలో చదువుకుంటున్నాను. నేను అక్కడ చేరినప్పటి నుంచి నాకు ఈ దురద దుబ్బ అంటే గుల్లలాగా వాపులు వస్తున్నాయి. నాకు ఇక్కడ ఏమీనూరులో దగ్గర అయితే మా నాన్నకు చూపించడానికి కూడా దగ్గర అవుతుంది. అధికారులు నాకు ఈ సీట్ ఇప్పిస్తే నేను బాగా చదువుకుంటాను. ఇక్కడ నాకు కూలిపోయేది ఇష్టం లేదు. మా నాన్న మా అమ్మ సీట్ రాలేదు, చదువుకోలేదు, దానికి కూలికి పోతున్నాను. సీట్ ఇప్పిస్తే నేను బాగా చదువుకుంటాను. కూలిపోయేది నాకు ఇష్టం లేదు. డీఈఓ ఆదేశాలను లెక్క చేయని అధికారుల నిర్లక్ష్యం ఒక నిరుపేద విద్యార్థిని భవిష్యత్తు అంధకారమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం ఆరాటపడుతున్న స్టూడెంట్ కష్టాన్ని చూసేనా ప్రభుత్వం స్పందించి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.